హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేనైతే మీ అందరికీ అరిటాకులో ఆంధ్ర పెళ్లి భోజనం రెసిపీస్ అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. పెళ్లి భోజనం అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. నాకైతే ఇంకా ఇష్టం. మరి ఈరోజు సింపుల్గా, ఈజీగా, తొందరగా, రుచిగా, కమ్మటి వంటలు తయారు చేసి చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా ఓపికగా అయితే చూడండి. నాకు వచ్చిన రీతిలో నేనైతే చేసి చూపిస్తున్నాను. ముందుగా మనమైతే గోధుమ నూక ప్రసాదం తయారు చేసుకుందామండి. ఇది సత్యనామూర్తి ప్రసాదం కూడా అని అంటారు కదండి. దానికోసం ఒక గిన్నె తీసుకొని ఇక్కడ మీడియం సైజు గోధుమ నూక తీసుకోండి. 1 కప్పు వరకు. అందులోని 4 కప్పుల వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు మూత పెట్టుకొని తర్వాత మూత పక్కకు పెట్టి సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఉడికించుకోవాలి. దాంట్లోకి 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలండి. తురిమింది బెల్లం తీసుకొని వేసుకోవాలి. ఇది బెల్లం మొత్తం బాగా కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోని 1 కప్పు వరకు పంచదార వేసుకోండి. చాలా బాగుంటుందండి. బెల్లంతో పాటు కొద్దిగా పంచదార వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. అవి మొత్తం బాగా కరిగిపోయాక 1/2 టీ స్పూన్ వరకు యాలచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద చిన్న పెనం పెట్టుకొని అందులోకి 1 స్పూన్ వరకు పెద్ద స్పూన్ తోటి నెయ్యి వేసుకోవాలండి. ఇందులో ఒక 10 కాజు, 10 బాదం ముక్కల్ని చిన్న ముక్కలుగా ఇలా మజ్జిగ తురుముకొని తీసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసేసుకొని ఆ ప్రసాదంలోని వేసేసుకోండి. అంతే, రెడీ అయిపోయింది. ఈ ప్రసాదం అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే దీన్ని పెళ్ళిళ్ళలోని, ఫంక్షన్లోని, అలాగే పూజల్లో కూడా పెడతారండి. అలాగే నెక్స్ట్ వచ్చి అరటికాయ బజ్జీ అండి. దానికోసం ఇక్కడ 2 అరటికాయలు అయితే తీసుకోవాలి. తొక్క మొత్తం బాగా తీసేసుకోవాలి అండి. మీద తొక్క అంతా తీసేసుకోవాలి. వీటిని మనం పల్చగా కొద్దిగా కట్ చేసుకోవాలండి. మీకు బంగాళదుంప గీసుకునేది కనుక, చిప్స్ చేసుకునేది కనుక ఉంటే దాంతో అయితే ఇక్కడ చూపించిన విధంగా చేసేసుకోవచ్చు. ఇది చాలా పల్చగా ఉంది, అందుకనేసే నేనైతే మళ్ళీ చాకుతోటి చేతితోటి కట్ చేసి అయితే చూపించాను. మీకు ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. చాక్ తోటి చాలా పలుచగా ఇలాగే పొడవుగా బాగా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. కొంచెం పెద్ద ముక్కల్లాగా కొంచెం బాగుంటాయి కూడా. ఇక్కడ నేనైతే పెద్ద అరటికాయలు అయితే నాకైతే దొరకలేదు, అందుకని ఈ మామూలు అరటికాయలు ఇక్కడ దొరికాయి, అయ్యే తీసుకున్నానండి. మీకు కనుక పెద్ద అరటికాయలు కనుక దొరికితే అవి తీసుకోండి, చాలా బాగుంటాయి అరటికాయ బజ్జీకి అయితే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు వరకు శనగపిండి అయితే తీసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకోవాలి. 1 స్పూన్ కారం పౌడర్ వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1/4 టీ స్పూను వంట సోడా వేసుకోండి. వాటర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు, పలచబడిపోద్ది. కొద్దిగా బజ్జీలకి మనం తయారు చేసుకునే విధంగా కొంచెం చిక్కగా చేసుకోవాలండి. పిండిని అయితే కలుపుకోవాలి. మరి పలచగా వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది, అందుకని చిక్కగా ఉండేలాగా చేసుకోవాలి. ఇందులో సాల్ట్ అయితే వేసుకోలేదు కదండి, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నాకు చిన్న స్పూను, మీకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇందులోని వేడి చేసుకున్న ఆయిల్ 2 స్పూన్ల వరకు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. దీన్ని బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకోవాలండి. ఈలోపు ఇక్కడ అరటికాయ ముక్కలకి 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూను ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ వచ్చి గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టించండి. చాలా బాగుంటుంది, లోపల స్టఫింగ్ కింద టేస్టీగా కూడా ఉంటుందండి తినేటప్పుడు. వీటన్నిటికీ ఇలాగే బాగా పట్టించేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని పిండి తీసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అరటికాయల్ని ఇందులో ముంచుకొని ఆయిల్లో వేసుకోండి, చాలా బాగా వస్తాయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి.
ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత వీటిని మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటే చాలా బాగా క్రిస్పీగా వేగుతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక్కసారిగా లోపల ఉడకకుండా బయటనంతా మాడిపోయిన కలర్లోని మాడిపోద్ది అనమాట. కలర్ కూడా మాడిపోద్ది. అందుకనేసి అలా చేయకండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. వీటన్నిటిని ఇలాగే తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్లోని వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అంతేనండి. అరటికాయ బజ్జీలు అయితే చాలా సింపుల్గా చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా తొందరగా కూడా అయిపోతాయి. రెడీ అయితే అయిపోయింది. వీటిని కూడా తీసేసుకోవాలండి. ఒక ప్లేట్లో పెట్టుకొని రెడీ చేసేసుకోవాలి. అంతేనండి. మరి అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి పాకం బూరెలండి. పాకం బూరెలను ఎలా తయారు చేయాలో చెప్తాను. దానికోసం అయితే ఒక కప్పు శనగపప్పు తీసుకొని కడిగేసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ ఉడికిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని లైట్గా కచ్చాపచ్చాగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలండి. అక్కడక్కడ పప్పులు ఉండేలాగా చూసుకోండి, బాగుంటుంది. స్టవ్ మీద పెనం పెట్టుకొని అదే కప్పుతోటి కొద్ది బెల్లం వేసుకోవాలి. బెల్లం ములిగేంత వరకు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం బాగా కరిగిపోయేంత వరకు కరిగించుకోవాలండి. ఇది కరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న శనగపప్పుది ఇందులో వేసేసుకొని మొత్తం బాగా దగ్గరికి అయ్యేంత వరకు బాగా అయితే కలుపుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా చేసుకోండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 1/2 టీ స్పూన్ వరకు యాల్చీ పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీన్ని మొత్తం బాగా ఒక 2 నిమిషాల పాటు ఇలా కలిపేసుకోవాలి. మొత్తం దగ్గరికి అయిపోయింది కదండి. స్టవ్ ఆపేసుకొని ఇది మొత్తం బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు దానికి మనం సోపు కోసం తయారు చేసుకుందామండి. 2 కప్పుల వరకు బియ్యం తీసుకోవాలి. 1 కప్పు మినపప్పు తీసుకొని 6 గంటల పాటు నానబెట్టుకొని ఇలాగ మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ పెట్టుకోవాలండి. వాటర్ చాలా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్, 1 స్పూను పంచదార వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది చల్లారిపోయింది కదండి. మీకు కావాల్సిన సైజులోని దీన్ని ఉండల్లాగా చేసుకొని తీసుకోండి. నాకైతే ఇక్కడ 1 కప్పు పప్పుకి ఒక 5 వరకు అయ్యాయండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం డబల్ తీసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి సోపు బాగా కలిపేసుకొని బూరి ఉండని ఇందులో వేసుకొని ఇలాగ ముంచుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వేసేసుకోండి. లైట్గా మంటను మాత్రం తగ్గించి పెట్టుకోండి. ముందుగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత ఒకవైపు ఇంకో వైపు కూడా తిప్పేసుకొని మొత్తం అన్ని వైపులా వేయించుకొని తీసుకోవాలండి. అంతేనండి. పాకం బూరెలు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి మరి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి సాంబారు ఇంకా ముద్దపప్పు అండి తయారు చేయబోతున్నాను. అది కూడా లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొంచెం ఓపిక. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1.5 కప్పు వరకు కందిపప్పు తీసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కడిగేసుకొని తీసుకోవాలండి, వాటర్ వంపేసుకొని. ఇప్పుడు ఇందులోకైతే ఒక 6 కప్పుల వరకు వాటర్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో అయితే పెట్టుకోవట్లేదండి, నార్మల్ గిన్నెలోనే ఉడికించుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈలోపు వాటి కోసమని నేను ఇక్కడ కాయగూరలు అయితే తయారు చేశానండి. 6 బెండకాయలని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. 1 కప్పు వరకు ఆనపకాయ ముక్కలు, 1 కప్పు గుమ్మడికాయ ముక్కలు, అలాగే ఒక పెద్దది ములంకాడ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక లాస్ట్లోని 1 వంకాయను కూడా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఫస్టే కట్ చేసుకోకండి, కంట్రెక్కిపోతాయి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. దీన్ని కూడా స్టవ్ మీద పెట్టుకొని ఒక పక్క స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి.
ఇక్కడ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కల్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ పప్పు హాఫ్ అయితే ఉడికింది కదండి. ఇందులోకి 3 టమాటీలు, 1 ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవాలి. 6 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం కూడా మళ్ళీ యాడ్ చేసుకుందామండి. 2 స్పూన్ల వరకు కారం అయితే వేసేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయాయి కదండి. స్టవ్ ఆపేసుకొని వీటిని అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయిందండి. దీన్ని కూడా స్టవ్ ఆపేసుకొని పక్కకు తీసేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా ఇలాగ మ్యాష్ చేసుకోవాలండి. మెత్తగా ఇది ఇలా చేసుకున్న తర్వాత మనం ముద్దపప్పు కోసమని 3-4 గరిటెల వరకు తీసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. దీనికి తర్వాత చెప్తాను పోపు ఎలా పెట్టాలో అన్నది. ఇప్పుడు సాంబార్ కోసమని మళ్ళీ ఇంకొద్దిసేపు బాగా మెత్తగా మెదుపుకోవాలండి. సాంబార్కి మెత్తగా మెదుపుకుంటే చాలా బాగుంటుందండి. 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని 1 కప్పు చింతపండు రసాన్ని తీసుకొని వేసుకోవాలి. ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి. నాకు ఈ చింతపండు కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది. మీకు టేస్ట్ తగ్గట్టుగా చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఉడికించుకున్న వెజిటేబుల్స్ మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు 2 స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేసుకోవాలండి. నాకు తెలిసి సాంబార్ పెళ్ళిళ్ళలో అయితే ఇలాగే తయారు చేస్తారండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు సాంబార్ పౌడర్ అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. సాంబార్ ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ముద్దపప్పు తాలింపు కోసమని కళాయి పెట్టుకొని అందులోని 2 స్పూన్ల వరకు ఆయిల్, 1 స్పూన్ పోపులు, శనగపప్పు, మినపప్పు, ఇంకా ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, ఇంకా చిన్నగా కట్ చేసుకున్న అల్లము, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అందులోకి 3-4 వరకు ఎండుమిరపకాయలు, 1 కరివేపాకు రెప్పలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకొని ఇలాగా కలిపేసుకోవాలండి. స్టవ్ అయితే ఆపేసుకోవాలి. ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవసరం లేదు. మనం ముద్దపప్పు కోసమని తయారు చేసుకుంటున్నాం కదండి. వాటర్ అస్సలు యాడ్ చేసుకోవసరం లేదు. అంతేనండి, ముద్దపప్పు రెడీ అయిపోయింది. ఇక్కడ సాంబార్ కూడా బాగా మరిగిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు మరిగించుకోండి. చాలా బాగా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మూత తీయగానే స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోని మనం స్టవ్ మీద పెట్టుకొని పోపు అయితే పెట్టుకుందామండి. ఇందులోకి 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పోపుకైతే ఎక్కువ వేసుకోండి, చాలా మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ వరకు పోపులు వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు మూడింటిని కలిపి వేసాను. 1 స్పూన్ జీలకర్ర, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, అలాగే 1 ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసుకోండి. పోపులోని ఉల్లిపాయ వేసుకోండి, తప్పకుండా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. అందులోకి 4-5 ఎండుమిరపకాయలు, 1 కరివేపాకు రెప్పని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి కలర్ మారేంత వరకు. మనం సాంబార్ పోపు పెట్టామంటే సౌండ్ నేను చూపించిన విధంగా అయితే రావాలండి. అప్పుడే మంచిగా టేస్టీగా ఉంటుందండి సాంబార్ కూడా. దీన్ని మళ్ళీ మూత తీసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. తప్పకుండా పోపు పెట్టినప్పుడు మూత అయితే పెట్టుకోవాలండి. తర్వాత కొమ్ము శనగలు బంగాళదుంపల మసాలా కర్రీ అండి.
దీనికోసం అని మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, 6-7 వెల్లుల్లిపాయలు, 2 ఇంచుల వరకు అల్లము, 6 కాజు, అలాగే పావు కప్పు వరకు కొబ్బరికాయ ముక్కలు, 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, దాల్చింది, 2 యాలచీలు, అలాగే 6 మిరియాలు, 1 ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి. 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసేసుకోవాలండి. మెత్తగా కాకుండా కొంచెం గొరుగ్గా ఉండేలాగా పేస్ట్ అయితే చేసుకొని ఉంచుకోవాలి. అలాగే 2 టమాటీలు కూడా పేస్ట్ చేసి తీసుకోవాలండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి బిర్యానీ ఆకు, అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మంటను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోని ఉడికించుకోవాలండి. అప్పుడు మసాలా బాగా మగ్గుతుంది అనమాట. ఒకసారి మళ్ళీ మూత తీసి గరిటెతోటి బాగా కలిపేసుకోవాలి అడుగు పట్టకుండా. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు మిర్చి పౌడర్ వేసుకోవాలండి. అది హోమ్ మేడ్ మిర్చి పౌడర్. 1 స్పూన్ అయితే కారం ఎక్కువ ఉన్న మిర్చి పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి 1 నిమిషం పాటు. ఇది బాగా ఇలాగ కలుపుకున్న తర్వాత మనం 2 టమాటీలని పేస్ట్ చేసి తీసుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి 2 స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి. దీని మీద కూడా ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అప్పుడు బాగా మగ్గుతాయి, మసాలాలు కూడా బాగా వేగుతాయి కూడా, మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. మళ్ళీ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి. నూనె మొత్తం మీదకు తేలేంత వరకు, సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొమ్ము శనగల్ని నానబెట్టుకొని ఒక 6 గంటల వరకు నానబెట్టుకొని ఇక్కడ ఉడికించుకొని తీసుకోవాలి. 1 కప్పు వరకు కొమ్ము శనగలు ఉడికించినవి, 1 కప్పు బంగాళదుంపలు కూడా ఉడికించినవి వేసుకోవాలండి. వీటిని కూడా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసుకోవసరం లేదు, ఆల్రెడీ వీటన్నిటిని అయితే ఉడికిచ్చేసుకున్నాం కదా, అందుకని మనం ఎక్కువగా ఉడికిచ్చేసుకోవసరం లేదు. ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి, సరిపోద్ది. దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని నీళ్ళు మొత్తం దగ్గరికి ఇంకేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు కసూరి మెంతి వేసుకోవాలండి. ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుకోవాలండి. ఇది రైస్లో కానీ, రోటీలో కానీ, లేకపోతే పూరీలో కానీ, చపాతీ కానీ, దేనికైనా సరే చాలా బాగుంటుందండి. ఈ మసాలా కర్రీ అయితే తప్పకుండా ట్రై అయితే చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ అయితే వెజిటేబుల్ బిర్యానీ అండి. దీనికోసం ఒక గిన్నె తీసుకోవాలి. అందులోకి 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ అయితే తీసుకోవాలి. 2 సార్లు శుభ్రంగా బాగా కడిగేసుకొని తీసుకోవాలండి. వాటర్ మొత్తం వంపేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ మీకైతే ఈ బిర్యానీ కోసం ఒక టిప్ అయితే చెప్తానండి. తర్వాత స్టవ్ మీద ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులోని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి, ఫ్లేవర్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులోకి హోల్ గరం మసాలా ఇక్కడ చూపించినవన్నీ వేసేసుకోవాలి.
స్పైసెస్ చాలా బాగుంటాయి. వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కాజు వేసుకోవాలండి. ఒక 8-9 కాజు వేసేసుకొని దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని పొడవుగా ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు కూడా మజ్జిగ కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లము దంచి పెట్టుకుందండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటీని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని టమాటీలు మొత్తం బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం వెజిటేబుల్స్ అయితే వేసుకుందాము. 1/2 కప్పు వరకు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు బంగాళదుంప ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ రెండింటినే వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వెజిటేబుల్స్ వేసుకోండి. ఇక్కడ 1 టీ స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మంటను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. వెజిటేబుల్స్ మొత్తం బాగా మెత్తగా మగ్గిపోతాయి, కసకసలాడకుండా ఉంటాయి. ఇలా అలాగే ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీరని కట్ చేసి వేసుకోండి. చాలా మంచి రుచి వస్తుంది. దీన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూను గరం మసాలా వేసుకోండి. దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ మొత్తం వంపేసుకొని రైస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. దీన్ని కూడా కొద్దిగా లైట్గా ఆయిల్లోని ఫ్రై చేసుకోండి. చాలా పొడి పొడిలాడుతూ చాలా మంచిగా వస్తుంది అనమాట. దీనికి కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడరు, అలాగే 1 స్పూను ధనియాల పౌడరు, 1/2 టీ స్పూను పసుపు వేసుకొని దీన్ని కూడా లైట్గా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా కలుపుకోవాలండి. తర్వాత ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. దీన్ని మొత్తం ఇలాగా కలిపేసుకోవాలండి. ఒక ఉడికి వచ్చేంత వరకు మూత పెట్టకుండా ఉంచుకోవాలి. ఇందులో సాల్ట్ అయితే వేసుకోలేదు కదండి, 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఒక ఉడుకు వచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని నీళ్ళు మొత్తం దగ్గరికి ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్ళు మొత్తం దగ్గరికి ఇంకిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు మంటను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేసుకోవాలండి. ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ కూడా మొత్తం ఇంకిపోద్ది అనమాట. 5 నిమిషాల తర్వాత తీసి చూడండి, అసలు ఎక్కడ కూడా వాటర్ అనేది ఉండదు. ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన వదిలేసుకోవాలి. ఇంకా ఇది మొత్తం చల్లారాక తీసుకొని చూడండి, పొడి పొడిలాడుతూ చాలా మంచి ఫ్లేవర్ తోటి, చాలా మంచి రుచితోటి, చాలా బాగా టేస్టీగా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయండి. మరి ఇప్పుడు లాస్ట్గా అయితే అరిటాకు వేసుకొని కొద్దిగా నీళ్ళు జల్లుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నవన్నీ పెట్టుకోవాలండి.
చూసారు కదండి మన ఆంధ్ర పెళ్లి భోజనం రెసిపీస్ అయితే మరి నేను ఎలా తయారు చేశానో చూసారు కదండి. మరి మీ అందరికీ కనుక నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. ఇలాంటి నేను మరిన్ని వీడియోస్ చేసి పెట్టినప్పుడు మీకు తప్పకుండా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుందండి. మరి వీటన్నిటిని చూస్తే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదండి. మరి మీరు కూడా ప్రిపేర్ చేసేసుకొని తినేయండి. బాయ్ బాయ్.